హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులలో భారీ కదలిక అండి. ఈరోజే జమ అయ్యే డీఏ, డీఆర్ మరియు సరెండర్ లీవ్స్ జమ అయ్యే జిల్లాల లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు శుభవార్త. డీఏ బకాయిల సందడి. సిపిఎస్, డీఏ ఎరియర్స్ బిల్లులకు బ్యాచ్ నంబర్లు కేటాయింపు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సిపిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. బిల్లులకు సంబంధించి బ్యాచ్ నంబర్స్ ఇప్పుడే కేటాయించబడ్డాయి. దీని అర్థం ప్రక్రియ తుది దశకు చేరుకుందని. నగదు జమ ఎప్పుడు అంటే బ్యాచ్ నంబర్స్ జనరేట్ అయ్యాయి కాబట్టి మరికొద్ది గంటల్లోనే లేదా ఈరోజు సాయంత్రం లోపు మీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం మెండుగా ఉంది. వివరాల్లోకెళ్తే దేనికి సంబంధించిన బిల్లులు ఇవి అనగా ఇవి 2021 సంవత్సరంలో సబ్మిట్ చేసినవి 30.392%కి సంబంధించిన డీఏ బకాయిలు. ఎన్నెన్ని ఎన్ని నెలల బకాయిలు అంటే మొత్తం 30 నెలల కాలానికి సంబంధించిన భారీ డీఏ అరియర్స్ ఇవి. చాలా కాలం క్రితమే సబ్మిట్ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ బిల్లులు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎవరికి ప్రయోజనం ఇదంటే ముఖ్యంగా సిపిఎస్ పరిధిలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ బకాయిలు అందనున్నాయి. మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే సిఎఫ్ఎంఎస్‌లో బిల్లుల స్టేటస్ చెక్ చేయడం జరిగింది. సిఎఫ్ఎంఎస్‌లో బిల్లుల స్టేటస్ చూసినట్లయితే ఉద్యోగులు తమ సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోకెళ్ళి బిల్లుల స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు వ్యక్తిగత లాగిన్ ద్వారా. అక్కడ బ్యాచ్ నంబర్ కనిపిస్తే పేమెంట్ ప్రాసెసింగ్‌లో అయితే ఉన్నట్టే లెక్క అనమాట. అంటే బ్యాచ్ నంబర్ పడ్డ తర్వాత ఆ బిల్ అనేది 2-3 గంటల్లో జమ అవుతుంది. సో, మీరైతే మీ వ్యక్తిగత లాగిన్ ఐడీ, సిఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పెండింగ్ బిల్లులకు సంబంధించినవి. ఇక బ్యాంకు అలర్ట్. ఒకవేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు బ్యాంకు నుండి వచ్చే ఎస్ఎంఎస్‌లను కూడా గమనిస్తూ ఉండండి. మనకు అమౌంట్ క్రెడిట్ అయితే మెసేజ్ వస్తుంది కదా! అలాగనమాట. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంటే చాలా కాలం తర్వాత ఈ పెండింగ్ బకాయిలు వస్తుండడంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సాంకేతిక కారణాల వల్ల ఒకవేళ ఈరోజు జమ కాకపోతే రేపు ఉదయానికల్లా అందరికీ ఖాతాలలో అంటే ఆ సంక్రాంతి రోజు పండుగ రోజే అన్నమాట. అందరి ఖాతాల్లో క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు జమ అయ్యే అవకాశం ఉన్న జిల్లాలు ఏంటి అంటే సాధారణంగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిధులు విడుదల చేసినప్పుడు సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు జిల్లా ట్రెజరీ డీటీఓ స్థాయికి చేరతాయి. తాజా సమాచారం ప్రకారంగా కొన్ని జిల్లాల్లో ప్రక్రియ వేగంగా సాగుతుంది. అవేంటంటే గుంటూరు, విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా. సచివాలయ ఉద్యోగులకు ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉండడంతో ఇక్కడ బిల్లుల క్లియరెన్స్ వేగంగా జరుగుతోంది. తర్వాత విశాఖపట్నం. ఉత్తరాంధ్రలో ప్రధాన కేంద్రం కాబట్టి ఇక్కడ కూడా బ్యాచ్ నంబర్‌లు త్వరగా జనరేట్ అవుతున్నాయి. ఇక కర్నూలు మరియు తిరుపతి. రాయలసీమ ప్రాంతంలోని ఈ జిల్లాలో కూడా మెజారిటీ ఉద్యోగులకు బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డాయి. ఇక తూర్పు మరియు పశ్చిమ గోదావరి. ఈ జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లుల ప్రాసెసింగ్ తుది దశలో అయితే ఉంది. గమనిక ఇది జిల్లాల వారీగా కాకుండా బిల్లులు సబ్మిట్ చేసిన క్రమ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి మీ జిల్లా ఏదైనా మీ బిల్లుకు బ్యాచ్ నంబర్ వస్తే అది ఈ రోజే జమ అవుతుందన్నమాట. ఇక సంక్రాంతి బొనాంజా ముఖ్యాంశాలు. భారీ నిధుల విడుదల ఈ సంక్రాంతికి. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల కోసం మొత్తం 2,653 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు తాజా సమాచారము.
ఇందులో డీఏ, డీఆర్ బకాయిలెంత అంటే రూ. 11,00,00,00,000 అక్షరాల. సో, డీఏ, డీఆర్ బకాయిల కోసం ఉపయోగించబోతున్నటువంటి అమౌంటు 11,00,00,00,000. సో, ఈ డీఏ, డీఆర్ పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల కోసం ఈ అమౌంటు కేటాయించబడింది. లబ్ధిదారులెవరంటే దీనివల్ల సుమారు 2,25,000 మంది సీపీఎస్ ఉద్యోగులకు మరియు 2,70,000 మంది పెన్షనర్లకు ఈ నగదు నేరుగా జమ కానుంది. ఇక పోలీసు వారి విషయానికొస్తే గతంలో మనకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకొచ్చేసి ఆహ్, ఈ విధంగా ఎస్ఎల్స్ అయితే ప్రకటించారు. 2 విడతల్లో చెల్లిస్తామని జెప్పేసి అప్పట్లో రూ. 220,00,00,000 2 విడతల్లో ఇది రెండో విడతనమాట. సో, రూ. 110,00,00,000 పోలీసు వారికి ఇప్పుడు చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి, పోలీస్ శాఖలో ఉన్న వారికి సరెండర్ లీవ్ బకాయిల కోసం మొత్తము 110,00,00,000 అయితే మంజూరయ్యాయి ఈ అమౌంట్‌లోనే. మొత్తం అమౌంట్‌లో. ఇక మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మొబైల్ మెసేజ్ రాకపోయిన వారు ఎవరైనా ఉంటే, మీరు స్వయంగా ఇలా చెక్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌కెళ్ళండి. గూగుల్ బ్రౌజర్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో కావచ్చు, ఏదో ఒక బ్రౌజర్‌లో మీరు సీఎఫ్ఎంఎస్ అని టైప్ చేస్తే పోర్టలొస్తుంది. అక్కడ మనము లాగిన్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా బెనిఫిషియరీ లాగిన్‌లో బెనిఫిషరీ సెర్చ్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ను చూడవచ్చు. సో, అక్కడ బ్యాచ్ నంబర్ కనిపిస్తే మీ నగదు బ్యాంకుకు పంపబడినట్లే లెక్క. ఇక డీడీఓ కాంట్రాక్ట్. ఇంకా వివరాలు కావాలంటే మీ కార్యాలయం అంటే మీ సంబంధిత డీడీఓని సంప్రదించి బిల్ స్టేటస్ కూడా మీరు కాల్ చేసి మీ డీడీఓ మీకు టచ్‌లోనే ఉంటారు కాబట్టి, సో, డీడీఓని కూడా మీరు స్టేటస్ అయితే అడగొచ్చనమాట. శుభపరిణామం ఏంటంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క 30.392% అనగా 30 నెలల కాలానికి సంబంధించినటువంటి ఈ బకాయిలు పండుగ వేళ సంక్రాంతి, భోగి, సంక్రాంతి పండుగ వేళ చేతికి అందుతుండడంలో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నమాట. హర్షం వ్యక్తం అవుతోంది. సో, మరి గతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అమౌంటే అనే చెప్పాలి. సో, గతంలో మనకు ఉగాది ఆ సందర్భంగా ఒక 6,000,00,00,000 అలాగే సంక్రాంతి సందర్భంగా కొంత అమౌంట్‌నైతే నిధులు విడుదల చేశారు. సో, ఇప్పుడు 2,000,00,00,000 పైనే రిలీజ్ చేయడం అనేది శుభ పరిణామమే అయినప్పటికీ ఇంకా చెల్లించాల్సిన అమౌంట్ చాలానే ఉంది కాబట్టి ప్రభుత్వము మిగతా అమౌంట్‌ని కూడా ఇదే విధంగా త్వరితగతిన చెల్లించాలనైతే ఉద్యోగ పెన్షనర్ వర్గాలు కోరుతున్నాయన్నమాట.